ఈరోజు చూడండి, యోసేపుని ఎందుకు నీతిమంతుడని చెప్తున్నాము? యోసేపుకు మరియా ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి చేసుకోపోతాడు. ఆమె ఒక గర్భవతిగా ఉంది అని ఆయనకు తెలిసిందండి. తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడు? రహస్యంగా ఎట్టనా వదిలిపెట్టాలా? ఆ మాటకే కదా ఆయన నీతిమంతుడు అని చెప్తున్నారు. ఇప్పుడు పోయి ఇజ్రాయేల్ చట్ట ప్రకారంగా మనం చూస్తే, వివాహం కాకుండా గర్భవతిగా ఉంటే వాళ్ళకి శిక్ష ఏమి? మరణం. వాళ్ళని చంపేయాలా, అంతే. వాళ్ళు ఈ లోకంలో ఉండకూడదు. అలాగే వీళ్ళకని ఎంగేజ్మెంట్ ఆయన మరియా గర్భవతిగా ఉందని ఎవరికి తెలిసింది? యోసేపు తెలిసింది. యోసేపు భయపడతాడు, ఏంది ఇలా అయిపోయింది, సరేలే మన అందరి ముందు చెప్పి ఆమె అవమానపరచగా మనం వదిలిపెట్టేస్తాము. ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడు? ఆమె బ్రతకని మనం ఎందుకు మీ మాట చెప్పి ఆమె ప్రాణం పోయేదానికి? ఈరోజు ఎవరైనా ఏ పురుషులు అలా ఉంటారా? ఎప్పుడు పంచాయతీ పెడతామా, ఎప్పుడు నలుగురు పిలుస్తామా, పరువు తీస్తామా అని ఉంటారు. అవునా? నిజం చెప్పండి. చిన్న చిన్న మిస్టేక్ అమ్మ నాన్న పిలుస్తారు, రండి నీ కూతురు ఏం చేసింది చూడరా. అదంతా కాదురా, మాట్లాడుకోవాలంటారు. ఆమె ఏం చేసి ఉండదు, అన్నములు సరిగా ఉప్పేసి ఉండదు,